హైదరాబాద్ నగరం మరో మెగా ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. హుస్సేన్ సాగర్ లేక్ లో 26వ సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ మే 27 నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. పోటీలకు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 25 రాష్ట్రాల నుంచి దాదాపు 350 మంది రోయర్లు ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలిపారు. మరిన్ని జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లకు హైదరాబాద్ వేదిక కాబోతోందని ఆయన తెలిపారు. 4 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుందని, స్పోర్ట్స్ అథారిటీ తరపున పూర్తి సహకారం అందజేస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి తెలియజేశారు. మరిన్ని జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లకు హైదరాబాద్ వేదిక కాబోతోందని తెలిపారు. సబ్ జూనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ నగరంలో ఈవెంట్ ను ఏర్పాటు చేయబోతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. మే 27 నుంచి 31 వరకు హుస్సేన్ సాగర్ లో లేక్ లో 26 సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ ను తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 350 మంది ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 25 రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాబోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించిన తర్వాత నేషనల్ గేమ్స్ తెలంగాణకి, దేశంలో ఎక్కువ మటుకు తెలంగాణకు వచ్చే పరిస్థితి జరుగుతుంది. ఆ ఫెసిలిటీస్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా తెలియజేస్తాం.